ఎప్పుడైనా స్టేషన్లో దిగగానే 8 నుండి 10 మంది ఆటోరిక్షా డ్రైవర్లు అక్కడ నిలబడి అడుగుతుంటే అమ్మతోడు సెలబ్రిటీ ఫీల్ వస్తుంది. నా స్నేహితుడు ఎంత ఎమర్జెన్సీ పనిలో వెళ్తున్నా రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే ఆగిపోయి మరి చూస్తాడు. దీన్నే అంటారు సిగ్గులేని బతుకు అని. ఆడవాళ్లు అందంగా ఉంటారు అనేది వాళ్ల భ్రమ. మా మగవాళ్లు అందమైన కళ్ళుతో చూస్తాం కాబట్టి వాళ్లు అందంగా కనిపిస్తారు. ఇది నిజం బ్రో. 10 గంటలకే గుడ్ నైట్ చెప్పి నైట్ 12 గంటల వరకు ఆన్లైన్లో ఉండే వాళ్లు మీద కేసు పెట్టాలి బ్రో. అక్క హనీమూన్ కి వెళ్ళింది. చెల్లి అక్కకి మెసేజ్ చేసి చెప్పింది, అక్క నేను ఇచ్చిన జీన్స్ తప్పకుండా వేసుకో అని. అప్పుడు అక్క చెప్పింది, మీ బావ 4 రోజుల నుంచి చెడ్డి కూడా వేసుకునివ్వలేదు, ఇంకా నీ కోసం జీన్స్ వేసుకోవాలా? ఒక అమ్మాయికి నీ డ్రెస్ బాగుంది అని చెప్తే థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత రోజు ఇంకో డ్రెస్ వేసుకొస్తుంది. అదే అబ్బాయికి నీ డ్రెస్ బాగుంది అని చెబితే నెల రోజులు అదే వేసుకుంటాడు. నా చెల్లెలు లావు అవుతుంది అని డాక్టర్ దగ్గరికి వెళితే బయట ఫుడ్ తినొద్దు అన్నాడు. అందుకే మా చెల్లి పార్సెల్ తెచ్చుకుని ఇంట్లోనే తింటూ వెయిట్ తగ్గట్లేదు, వేరే డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటుంది. ఒకవేళ మీ కొడుకు ఫోన్లో హలో హలో అనుకుంటూ బయటికి వెళ్తే అప్పుడే అర్థం చేసుకోండి మీకు కాబోయే కోడలు ఫోన్ చేసిందని. ఇన్స్టాగ్రామ్ స్టేటస్ చూసేవాడు ఒక్కసారి చూసి వదిలేస్తాడు, కానీ స్టేటస్ పెట్టినవాడు నిమిషానికి ఒకసారి చూస్తూ ఉంటాడు. లిప్స్టిక్ ఆడవారి పెదాలపై ఉంటే పళ్ళు మెరిసిపోతాయి. అదే లిప్స్టిక్ మరక మగవారి షర్ట్ పై ఉంటే పళ్ళు రాలిపోతాయి. పెళ్లికి వెళ్లి వచ్చాక అబ్బాయిలు ఒక్కటే అనుకుంటారు, ఇంకా కొద్దిసేపు ఉంటే బ్లూ డ్రెస్ అమ్మాయి పడిపోయేది అని. మొబైల్ ని 2 గంటలు వాడినా 4 గంటలు వాడినా ఇంట్లో వారి దృష్టిలో మాత్రం 24 గంటలు వాడినట్లే.